టీవీ నైన్ కోసం ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ ఒక పాట పాడొచ్చు ప్లీజ్. ఇంకా దీంట్లోనే ఇంకా బెటర్. సార్ లైఫ్లో అందరికీ ఒక్కటి ఉంటుంది చేయకూడదు అనేది, అది పాట. అది నాకు పాట. యాక్చువల్లీ చెప్పాలండి మేడం ఒక డైలాగ్తో కొట్టేశారు. ఇన్ని రోజులు కలిసి పని చేసాం కదా, ఎవరైనా ఎప్పుడో ఏదో పొద్దున్న ఏదో పాట విన్నారు, వాళ్ళకి నచ్చిన పాట, అట్ ఎనీ పాయింట్ వీ విల్ క్యాచ్ సమ్వన్ ఐదర్ హమ్మింగ్ ఆర్ సింగింగ్ అ సాంగ్. I have actually never ever heard you sing or hum a song. I can't. I have never heard you. సార్ మాకు ట్రై చేయొచ్చు కదా. I am now curious. I am myself curious. Just 2 lines. మీకు ఇష్టమైన రష్మిక పాడితే ఎలా ఉంటుందా? Boys, వద్దా? I have all the love for you in the world. కెమెరా ఆఫ్ చేశాక నేను తర్వాత But పాటలు is not my thing. చలో పోనీ. సో రీప్లేస్ ద డైలాగ్ విత్ సాంగ్. డైలాగ్ చెప్పండి. డైలాగ్. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? డబుల్ మీనింగ్ ఉంది. ఇక్కడ ఇంటర్వ్యూ కూడా బ్రేక్ అడగొచ్చు అండ్ సినిమా డైలాగ్ కూడా చెప్పేశారు. రైట్ అండి. ఎనీవే థ్యాంక్ యూ. మిమ్మల్ని కూడా అడగలుగుతున్నాను. బట్ కాకపోతే మీ మీద మంచి మీకు ఫాలోయింగ్ ఉంది, మీకు క్లబ్ అంటూ ఉంది. రాహుల్ రవీంద్ర మంచి సినిమాలు తీస్తారని, ఈ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్మయ్య గారికి అడిగినట్టు చెప్పండి. పక్కా. ఎలా ఉన్నారు ఆమె? ఆల్ గుడ్ అండి. యాక్చువల్లీ మీకు ర్యాపిడ్ రోజు ఏదేదో కూర్చొని పూజలు చేస్తుంది. రోజు ఇప్పుడు సినిమా రిలీజ్ అంటే దగ్గరకు వచ్చేసింది కదా, ఎవ్రీడే మార్నింగ్ నైట్ వెన్ ఎవర్ ఐ వాక్ ఇన్ టు హౌస్ షీ ఇస్ డూయింగ్ సమ్ పూజ ఆర్ ది అదర్. దేవుడా సినిమా హిట్ కావాలి, సినిమా హిట్ కావాలని. సో దట్ ఈస్ ద మోడ్ షీ ఇస్ ఇన్ రైట్ నౌ. లాస్ట్ క్వశ్చన్ మీతో కంప్లీట్ చేస్తానండి. రాహుల్ గారు, యాక్చువల్లీ మీకు ర్యాపిడ్ ప్రిపేర్ అయ్యాం కానీ కాకపోతే టైం అయిపోయింది. మీ పెళ్లి రోజు ఎప్పుడు చెప్తారా? పెళ్లి రోజా? May 5th అండి. కరెక్ట్ అడుగుదామా? ఆఫ్ కోర్స్. నాకు గుర్తుంటది అనుకున్నారా? భలే అంటే బాయ్స్ ఎవరికి గుర్తుండదండి. సో మీరే ఒక ఫస్ట్ సెకండ్ అయ్యి ఉంటారు. యాక్చువల్లీ ఐఎమ్ బ్యాడ్ విత్ డేట్స్, బట్ పెళ్లి రోజు అయితే ఆఫ్ కోర్స్ గుర్తుంది.